హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజు అయితే నేను బ్రెడ్ పుడింగ్, క్యారమెల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసా ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? పక్కనున్న బెల్ గంటను కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వంటకాలు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఈరోజు అయితే నేను బ్రెడ్ పుడింగ్ చేద్దామని వచ్చేసా. ఓన్లీ 4 ఐటమ్స్తో ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చాలా టేస్టీ అయిన కస్టర్డ్ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఈజీగా చేస్తాను ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో చూపించేస్తా పదండి. నేనైతే ఈరోజు ఎమ్మి క్యారమల్ బ్రెడ్ పుడింగ్తో మేము ముందుకు వచ్చేసా. ఇదిగోండి 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నా. మిల్క్ బ్రెడ్ అండి, ఇది మిల్క్ బ్రెడే తీసుకోవాలి. దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ నేను 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. ఇంకా షుగర్ ఒక కప్ తీసుకున్నా. మిల్క్ ఏమో పెద్ద కప్ అనమాట, ఇది మిల్క్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం బ్రెడ్ కట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ ఈ సైడ్లో ఉన్నదంతా మనం బ్రౌనిష్ కలర్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇది మనం మిక్సీలో వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది క్యారమెల్ ఒక్కటి మాత్రం మనం కరెక్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఇది మిక్సీలో పౌడర్ చేసేసుకుందాం. పౌడర్ చేసేసుకోవాలి ఇదంతా మంచిగా. ఎగ్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ క్యారమెల్ రెడీ చేసుకుందాము. షుగర్ వేసుకొని ఇదిగోండి నేను స్మాల్ కప్ తీసుకున్నా. క్యారమెల్కి మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది పొయ్యి ఎప్పుడైనా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇది ఒకవేళ గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది షుగర్ కాబట్టి మనం ఇట్లా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. నేను వాటర్ వేసుకున్నా. క్యారమెల్ మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలండి, లేకపోతే షుగర్ అంతా ఉండల్లాగా అయిపోతుంది. ఇదిగోండి కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ డార్క్గా రావద్దు, మాడిపోవద్దు. ఈ షుగర్ ఈ క్యారమెల్ అనేది ఈ విధంగా వస్తే చాలు. ఇప్పుడు మనం మిల్క్ రెడీ చేసుకుందాము. ఈ విధంగా వచ్చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిల్క్, ఇదిగోండి పెద్ద కప్ మిల్క్ తీసుకున్నాను. ఇది మరగనిచ్చుకోవాలి, పాలు బాగా మరగాలి. అంతలోపు మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్తో ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకుందాం. ఇలా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ అంతా కలిపిన తర్వాత ఇక పాలు మరిగినాయి కదా, షుగర్ పెద్ద కప్ అంటే నార్మల్ కప్పే తీసుకున్నా. షుగర్ ఒక 6-7 టేబుల్ స్పూన్స్ ఉంటాయి ఆ షుగర్ అంతే. ఇప్పుడు ఇవి బాగా మరిగిన తర్వాత దీంట్లోనే మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే లో ఫ్లేమ్ పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది తొందరగా థిక్ అయిపోతుంది కదా, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా మరగగానే మనం బ్రెడ్ పౌడర్ ఉంది కదా, అది కొద్దిగా చల్లుకుంటూ కలపాలన్నమాట. అంతా ఒకటేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి, లేకపోతే ఉండల్లా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా కొద్దిగా బ్రెడ్ వేసుకుంటూ కలుపుకొని ఒక 4 మినిట్స్ ఇట్లా వదిలేసేయాలండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బ్రెడ్ పుడింగ్, క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్న. క్యారమెల్ ఒక్కటి మనకు కరెక్ట్ వచ్చింది అనుకోండి, ఇదంతా మనకి ఈజీ అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కేక్ చేస్తాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. అది లేకపోయినా మామూలుగా టిఫిన్ బాక్స్లో వేసుకొని అయినా మనం ఆవిరి మీదనే ఒక 40 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఈ క్వాంటిటీలో ఉండాలన్నమాట, ఈ థిక్నెస్ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇది కేక్ చేసుకుంటాం కదా, దాంట్లో వేసేసుకొని 40 మినిట్స్ పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు అనమాట. కుక్కర్ అయినా మామూలు పెద్ద బొగాన్ లాంటిది ఉన్నా పర్వాలేదు, దాంట్లో మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇదిగోండి ఇలా వేసేసుకొని కొద్దిగా కొట్టాలన్నమాట దీన్ని, అంతే. ఇప్పుడు ఇది ఇట్లా ఇదిగోండి ఇట్లా మన కుక్కర్ అయినా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నా తీసేసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు వాటర్ కూడా. అది కొద్దిగా వేడైన తర్వాత మనం స్టాండ్ వేసుకొని ఇది బ్రెడ్ పుడింగ్ దాని మీద పెట్టేసేయాలి. మళ్ళీ లో ఫ్లేమ్లోనే 40 మినిట్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట. మనం హై ఫ్లేమ్లో అస్సలు ఉడకబెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే 40 నుంచి 50 మినిట్స్. ఇదిగోండి 50 మినిట్స్ దాకా నేను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో 2 అవర్స్ నుంచి 3 అవర్స్ పెట్టుకుంటే చాలు. ఇలా స్టిక్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసి 2 నుంచి 3 అవర్స్ తర్వాత చూద్దాం. ఇదిగోండి నేను 3 అవర్స్ తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా బాగుంటుంది క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఈజీ ప్రాసెస్లో. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం చాకు ఉంటుంది కదా, చాకు తీసుకొని ఇలా రౌండ్గా అంతా ఇలా అనేసుకొని ఇప్పుడు ఇది మనం ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. ఇదిగో ప్లేట్ ఇలా బోర్లా వేసేసుకోవాలన్నమాట. దీని మీద ఫస్ట్ బోర్లా వేసేసుకొని ఇలా చేసేసుకోవడం అంతే. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అంతే. ఇదిగా చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఇంత కూడా విరగకుండా చాలా చక్కగా క్యారమెల్ కూడా చూడండి జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఎగ్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా చాలా బాగుంటుంది. ఆవిరి మీదనే 40 మినిట్స్, 40 నుంచి 15 మినిట్స్ అంతే. ఇదిగోండి ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గార్నిషింగ్కి మనం బాదం అయినా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా మనం గార్నిషింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది ఇది. ఇదని చూడండి ఎంత బాగా వచ్చిందో జ్యూసీగా, చాలా బాగుంటుంది కూడా ఇది టేస్ట్. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. చాలా ఈజీ, ఓన్లీ 4 ఐటమ్స్ అంతే. చూడండి ఇలా కట్ చేసుకున్న ఎంత స్మూతీగా ఉందో, అసలు చాలా స్మూత్గా వచ్చింది. చాలా ఎమ్మిగా కూడా ఉంది ఇది. నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమా లేదా నా కామెంట్లో చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, క్యారమెల్ క్రస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అనమాట. ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఓన్లీ 4 ఐటమ్స్ తోటే, ఎగ్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా ఈజీగా చేసుకునే ఐటమ్ అనమాట ఈ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. పక్కన బెల్ గంటను కూడా ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఏ కొత్త వంటకాలు చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇలాగే కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.